శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. తపస్మీలుడును వేదాధ్యయన నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుడిని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకని వాడును, సామాన్య మరియు విశేష ధర్మములను ఎరిగిన వాడును, శరణాగత వత్సలుడును, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును, నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తన ఎడ విముఖులైన వారికిని హితమును గూర్చువాడును, సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య ధురంధరుడును తన దర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించిన వాడును, శోభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహల పడుతున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయో సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకునియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను, వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిలి పై భాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానన్న సంధియముకలు గలవాడు, అంతః శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాధులకు వలె గంభీరమైన నడక గలవాడు. శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగానిగాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ పౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమొనర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్ర మొనర్చువాడు, భక్త ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు, విష్ణువువలే అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయిచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదము నందును యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు ఏమరుపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి గలవాడు, సమస్త జనులకును ప్రీతి పాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు, ఉదార స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు, నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరిచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవరి ఎడలను వైషమ్యములు గాని
తారతమ్యములుగాని లేక మెలగువాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, సుతిమెత్తని హృదయము గలవాడేనను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి తన దాసి అయిన మంథర ద్వారా ఎరింగెను. పూర్వము సంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజు పట్టాభిషిక్తునిగా జేయుమనియు. ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాసమునకు కట్టుబడి ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రామునియందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము, ప్రాణసమానురాలు. దేవ మాయవలే, దేవతలను సైతము మోహింపజేసిన మోహినివలే అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభలక్షణ శోభిత దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణివలే శ్రీరాముని అనుగమించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను ఆయనను విడిచియుండలేక చాలా దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు అయిన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని రథమును వెనుకకు పంపివేసెను. శ్రీరాముడు సీతాలక్ష్మణుల తోడను గుహుని తోడనుగూడి వనములలో సాగిపోవచ్చు గుహుని సాయముతో జలసమృద్ధి గల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరమునగల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకుని ఆ ముగ్గురును దేవగంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతునికై విలపించుచూ స్వర్గస్థుడాయను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. ప్రసన్న హృదయుడు, సత్యసంధుడు అయిన శ్రీరాముని జేరి భరతుడు మిక్కిలి పూజ్య భావముతో, ఓ ధర్మన్నా, జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచినవాడును అయిన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావలెను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి
రామునికై ఎదురు తెన్నులు చూచుచూ రాజ్యపాలన చేయసాగెను. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు, జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచటి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతాలక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షుని, అగస్త్యమునిని ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూనీరములను గ్రహించి పరమప్రీతుడాయను. వనవాసులతో గూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరామునికడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుపెట్టెదను అని అతడు ప్రతినబూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపను గావించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో గూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్లి సీతాపహరణ విషయమై అతని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు, శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవినబెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఆశ్రమ పంచవటి సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గ్రద్దను ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరచెను. అటు పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూచెను. ఆ గృద్రము రావణుడు సీతాదేవిని అపహరించుకునిపోయిన వార్తను తెలిపి రాముని పాదసన్నిధిలో కన్నుమూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటతో శోకసంతప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునిగియున్న శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములను నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడయుండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు అతని కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్యరూపముతో స్వర్గమునకు వెళ్ళినప్పుడు ఆకాశమున కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారములయందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని, నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపు వాడును మహాతేజస్శాలి అయిన శ్రీరాముడు శబరికడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును దెలిపెను.
మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెరపెను. అటు పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖ కారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా దెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రమములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందుభేను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును జూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతేనా అనియనుచు దానిని తన కాలిబొటన వ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూనీరమున జేరెను. అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును జూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలనున్న కిష్కింధను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాథమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా చేసెను. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశములందున్న వానరులనందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. పిమ్మట సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణ దిశకు వెళ్లిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదకుచు అతడు అశోకవనమున అడుగిడి అచట రామధ్యానమున నిమగ్నమయున్న జానకిని కనుగొనెను. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిసి రానునామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించెను. 7 మంత్రి పుత్రులను మట్టిగరపించెను. సూర్యుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మ వరప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. హనుమంతుడు అయినప్పటికీ రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఉన్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. రావణాజ్ఞననుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటింపగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును దప్ప లంకను దగ్ధము గానించెను. సీతాదేవి కుశల వార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలివచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యును. నిశ్చలుడైన ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట
శ్రీరాముడు సుగ్రీవాదులతో గూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోల మొనర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతటా శ్రీరాముడు పరమ సంతుష్టుడాయను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో గూడిన ముల్లోకములను సంతసించినవి. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యెను. తన విజయమును శ్లాఘించుటకే వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులే పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. అటు పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో గూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేషగాథలను వారికి తెలుపుచు నంది గ్రామమునకు చేరెను. చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నంది గ్రామమున తన సోదరులను కలుసుకుని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో గూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో వెలసిల్లుదురు. ప్రభు భక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగానందురు. కరవు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. రామరాజ్యమున పుత్రమరణములు లేకుండాను స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుచు ఉందురు. అగ్ని ప్రమాదములు గాని జల ప్రమాద మరణములు గాని వాయుభయములు గాని లేకుండును. జ్వరాది బాధలు అట్లే ఆకలిదప్పుల బాధలు చోరభయములు మచ్చునకైనను ఉండవు. ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆదిభౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరములు ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలే ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును. సర్వపాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నీను పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్రపౌత్రులకును పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్ష ప్రాప్తియు కలుగును. ఈ రామాయణమును పఠించిన ద్విజులు
వేదవేదాంగముల యందును శాస్త్రముల యందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము. ఇంతటితో 1వ సర్గము సంపూర్ణం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.